అందరికీ నమస్కారం అండి. ఒక కొత్త ఆశ, ఒక కొత్త జీవితం. ఈ రెండు మార్గాల మధ్య మీరు తీసుకునే ఆ ఒక్క గట్టి నిర్ణయమే మీ రాబోయే కాలాన్ని శాసించబోతుంది. ముఖ్యంగా ఈ జూలై 8, 9, 10, 11, 12 తేదీలు మీ జీవితంలో ఎందుకు అంత అసాధారణమైనవో మీరు ఇప్పటికే మీ అంతరంగంలో గమనించడం మొదలుపెట్టారు. మీరు ఇప్పటి వరకు లోకంలో అందరి కోసం ఎంతో సర్దుకుపోయారు. ఎవరికి మీ బాధను చెప్పుకోకుండా గుండెల్లోనే దాచుకున్నారు. బంధాల మధ్య సమతుల్యత దెబ్బతినకూడదని మీ కళ్ళను అంటే మీ కన్నెలను కూడా నిశ్శబ్దంగా మింగేశారు. కానీ లోపల మాత్రం మానసికంగా చాలా అలసిపోయారు. గతంలో కొన్ని రాత్రులు అస్సలు నిద్ర పట్టకుండా ఒకే ఒక్క ప్రశ్న మిమ్మల్ని నిరంతరం వేధించింది. నా జీవితం ఎప్పుడు ఇలాగే అడ్డంకులతో సాగిపోతుందా? నేను అందరికీ మంచి చేయాలని చూసినా నాకెందుకు ఈ కష్టాలు ఎదురవుతున్నాయి? నాకు కూడా ఎప్పటికైనా ప్రశాంతమైన జీవితం దక్కుతుందా అని చెప్పేసి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇచ్చే సమయం కూడా ఆసన్నమైందండి. గ్రహాల స్థితి నుంచి సేకరించిన అత్యంత లోతైన విశ్లేషణ ఆధారంగా తులారాశి వారి జీవితంలో ఈ 5 రోజుల్లో ఎలాంటి సరికొత్త అధ్యాయం మొదలవుతుంది, ఎవరు మీతో కలిసి అడుగులు వేస్తారు, ఎవరు మీ జీవితం నుంచి శాశ్వతంగా తప్పుకుంటారు, మీ భవిష్యత్తును మలుపు తిప్పే ఆ కీలకమైన నిర్ణయం ఏంటి అనేవన్నీ ఈ వీడియోలో మీకు స్పష్టంగా అర్థమవుతాయండి. కాబట్టి ఈ వీడియోను మధ్యలో అస్సలు ఆపకుండా ఒంటరిగా ప్రశాంతంగా కూర్చుని పూర్తిగా వినండి. అలానే మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ అయితే చేయండి. ఒంటరిగా ప్రశాంతంగా కూర్చుని పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి వరకు శ్రద్ధగా వినేవారికి మాత్రమే ఆ మహాదేవుడు పంపిన అసలు సందేశం పూర్తిగా అర్థమవుతుంది. తులారాశి వారికి ఈ జూలై నెల కెరియర్ పరంగా మీ జీవితంలోనే ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన కాలం కాబోతుందండి. అయితే ఇదే సమయంలో వ్యక్తిగత జీవితంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. ఒకవైపు మీ జాతకంలో 10వ ఇల్లైన కర్మస్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్న గురు భగవానుడు మీకు సమాజంలో తిరుగులేని ఉన్నత గుర్తింపును, ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని పదోన్నతులను ఇస్తూ మిమ్మల్ని అందరంత ఎత్తులో నిలబెడుతున్నాడు. అలాగే శత్రుస్థానంలో కూర్చున్న శనిదేవుడు మీ ప్రత్యర్థులను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే శత్రువులను పటాపంచలు చేస్తున్నాడు. కానీ మరోవైపు మీ జాతకంలో 8వ ఇల్లైన అష్టమ స్థానంలో కుజుడు సంచరించడం వలన కొన్ని ఆకస్మాత్తుగా ఖర్చులు లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చి మీ మనశ్శాంతిని కాస్త దూరం చేయడానికి ప్రయత్నిస్తాయి. దీనికి తోడు 11వ ఇంట్లో కేతు ఉండడం వల్ల మీకు ఎంతటి ధనలాభం వచ్చినా కూడా చుట్టూ ఎంతమంది స్నేహితులున్నా సరే నాకంటూ ఎవరూ లేరు, నిన్ను దేనికి పనికిరానేమో అనే ఒక రకమైన ఆత్మన్యూనతా భావం మీకు మీ మనసును పదే పదే వేధిస్తూ ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ 5 రోజుల్లో కూడా మీలో వచ్చే ఆ ఆవేశాన్ని కానీ నెగిటివ్ ఆలోచనలు కనుక మీరు జయించగలిగితే మాత్రం ఈ అద్భుతమైన కాలం పూర్తిగా మీదే అవుతుందండి. విశ్వకాల చక్రంలో అత్యంత విలక్షణమైన సమన్యాయానికి ప్రతీక అయిన 7వ రాశి తులారాశి. అయితే ఈ రాశి గురించి ఈ రోజు మనం కొన్ని నమ్మలేని నిజాలను విప్పబోతున్నాం. అంటే లోకానికి తులారాశి వారు అనగానే ఎప్పుడూ ప్రశాంతంగా బ్యాలెన్స్డ్గా ఉండే వ్యక్తులు మాత్రమే కనిపిస్తారు. కానీ ఆ పై ప్రశాంతతను కాపాడుకోవడం కోసం వారి అంతరంగంలో నిరంతరం ఎంతటి ఘోర యుద్ధం జరుగుతుందో ఎవరికీ తెలియదు. చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆనందంగా ఉంచాలనే తపనతో వారు తమను తాము ఎలా త్యాగం చేసుకుంటారో, అంటే ముఖ్యంగా వారి ప్రేమ, వైవాహిక జీవితం వెనుక దాగి ఉన్న అత్యంత రహస్యమైన కర్మ సిద్ధాంతం ఏంటో ఈరోజు వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి 5 రోజుల్లో మీరు వినబోయే ఈ వీడియోను ఎక్కడ కూడా వదలకుండా పూర్తిగా వినండి. సృష్టిలోని మొత్తం 12 రాశులను ఒక్కసారి గమనిస్తే గనక ఎక్కడ ఏ మనిషి ఆకృతి కానీ జంతువుల బొమ్మ కానీ లేకుండా కేవలం ఒక వస్తువును మాత్రమే చిహ్నంగా కలిగిన ఏకైక రాశి తులారాశి. దీని వెనుక ఒక అద్భుతమైన సృష్టి రహస్యం కూడా దాగి ఉందండి. జంతు సహజమైన క్రోధం, ఆకలి లేదంటే మానవ సహజమైన స్వార్థ భావాలు త్రాసులో ఉండవండి. దానికి తెలిసింది అంటూ అటు ఇటు తోగకుండా నిలబడే నిక్కర్సైన న్యాయం మరియు ధర్మం మాత్రమే. తులారాశి వారి మానసిక నైజం కూడా అచ్చం ఇంతేనండి. తమ కళ్ళ ముందు ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే వీరు అస్సలు సహించలేరు. ఇద్దరి మధ్య వివాదం నడుస్తూ ఉంటే ప్రాణాలకు తెగించి మరీ మధ్యలోనికి వెళ్ళి ఇరుపక్షాల నచ్చజెప్పి రాజీ కుదర్చడంలో వీరు ఎల్లప్పుడూ కూడా ముందుంటారు. ఈ రాశ్యాధిపతి అయిన శుక్రుని దివ్య ప్రభావం వల్ల సమాజంలో అందరితో కలిసిపోవడం, సత్సంబంధాలు కొనసాగించడం వీరికి చాలా ఇష్టం. వీరి జీవన శైలి ఎంతో ఉన్నతంగా, క్లాస్గా ఉంటుంది. వీరు నివసించే ఇల్లు కూడా ఒక చక్కటి కళాఖండంలాగా ఎంతో పరిశుభ్రంగా మరియు ఆహ్లాదకరంగానూ ఉంటుంది.
అరుచుకోవడం కానీ, అసభ్య పదజాలం వాడటం కానీ, గజిబిజిగా ప్రవర్తించడం వంటి పనులు వీరికి అస్సలు నచ్చవండి. జీవితంలో ప్రతి ఒక్క విషయం కూడా ఒక పద్ధతి ప్రకారం అందంగా సాగిపోవాలని వీరు ఆరాటపడుతూ ఉంటారు. అయితే ఈ జన్మలో తులారాశిలో జన్మించిన ఆత్మలు గత జన్మలో తీవ్రమైన అశాంతిని, గొడవలను, మోసాలను ఎదుర్కొని ప్రశాంతత కరువై బతికిన పుణ్య ఆత్మలన్నమాట. అందుకే ఈ జన్మలో వీరి అంతరాత్మ ఎప్పుడు కూడా శాంతి కోసం విపరీతంగా తపిస్తూ ఉంటుంది. ఇంట్లో లేదంటే సమాజంలో ఏ చిన్న కలహాలు జరిగినా కూడా వీరి మనసు తీవ్రంగా బాధపడుతూ ఉంటుంది. అందువల్లే వీరు వివాదాలకు ఎప్పుడు కూడా ఆమడ దూరంలో ఉంటూ ఉంటారు. తులారాశిలో సూర్య భగవానుడు నీచ స్థితికి చేరుకుంటాడు. సూర్యుడు అంటేనే అహంకారం, ఇగో, నేనే గొప్ప అనే భావన. ఇక్కడ సూర్యుడు బలహీనపడడం వల్ల తులారాశి వారిలో ఇగో అనేది దాదాపు శూన్యమైపోతుంటుంది. సింహరాశి వారికి వీరు పూర్తిగా భిన్నమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల జరిగే ఒక పెద్ద మైనస్ ఏంటి అంటే, ఎక్కడ చుట్టూ ఉన్నవారు హట్ అవుతారో అని నిరంతరం భయపడుతూ తమకు మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోయినా అందరి కోసం సరే అని తల ఊపుతారు. అందరినీ తృప్తిపరచాలనే ఈ నిరంతర ప్రయత్నంలో తమ సొంత ఆనందాన్ని, ఇష్టాలను పూర్తిగా కోల్పోయి వీరు లోపల అనుభవించే మానసిక వేదన వర్ణనాతీతమండి. కానీ ఇదే రాశిలో న్యాయాధికారి అయిన శనిదేవుడు అత్యంత శక్తివంతమైన ఉచ్చ స్థితిని పొందుతాడు. అందుకే కర్మను, ధర్మాన్ని నమ్ముకుని వీరు జీవితంలో ఎంతటి కష్టాన్నైనా కూడా భరిస్తారు. జీవితంలో ఏదైనా గట్టి నిర్ణయం లేదంటే ఒక పక్క అడుగు ముందుకు వేయాల్సి వస్తే మాత్రం వీరికి అక్షరాల చుక్కలు కనిపిస్తాయండి. ఒక దారి ఎంచుకుంటే అవతలి వారు ఏమనుకుంటారో, రెండో దారిలోకి వెళ్తే నమ్ముకున్న బంధాలు ఏమైపోతాయో అని మనసులో రకమైన ఊగిసలాట నిరంతరం నడుస్తూనే ఉంటుంది. చివరికి బట్టల షాపుకు వెళ్ళినా లేదంటే ఒక చిన్న వస్తువు కొనాలన్నా కూడా ఏది సెలెక్ట్ చేసుకోవాలో తేల్చుకోలేక గంటల తరబడి సమయాన్ని వృధా చేస్తారు. ప్రతి చిన్న విషయానికి లాభ నష్టాల లెక్కలు, నలుగురి అభిప్రాయాలు వేసుకుంటూ తీవ్రంగా మదన పడుతూ ఉంటారు. మరి ఇంతలాగా లోపల సతమతమయ్యే ఈ జాతకులు ప్రేమ, పెళ్లి అనే జీవిత బంధాల్లోకి అడుగు పెడితే ఇక్కడే ఒక పెద్ద అద్భుతమైన కర్మ సిద్ధాంతం ఒక వింత ఆట ఆడుతుందండి. వీరికి జీవితంలో ఒక నిజాయితీ గల తోడు అనేది ప్రాణధారం. అంటే ఒంటరిగా జీవించడం, ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం వీరికి అస్సలు సాధ్యపడదు. వీరు ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అందులో ఒక పవిత్రమైన దివ్యత్వం ఉంటుందన్నమాట. వీరి బంధం ఎంతో అద్భుతంగా సాగుతుందండి. కానీ ఎల్లప్పుడూ నిశ్శబ్దం కావాలి, ఇంట్లో గొడవలు వద్దు, అందరినీ కలుపుకుంటూ నిదానంగా ఆలోచిద్దాం అనుకునే వీరి నైజానికి దానికి పూర్తి వ్యతిరేకంగా క్షణాల్లో నిర్ణయాలు తీసుకునే కాస్త ఆవేశం, మొండితనం మరియు కోపం ఎక్కువగా ఉండే జీవిత భాగస్వామి ఎందుకు లభిస్తారో తెలుసా అండి? జీవితంలో కఠినమైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో వీరికి ప్రాక్టికల్గా నేర్పించడానికే. అయితే వీరు ఒక చిన్న అడుగు వేయడానికి కూడా భయపడుతూ ఆలోచిస్తూ కూర్చుంటే వీరి జీవితంలోకి వచ్చే ఆ భాగస్వామి ఇదిగో ఈ దారిలోనే వెళ్దాం అనే క్షణంలో తేల్చేసి నడిపిస్తారు. దీనివల్ల మీరు తమ పార్ట్నర్ నుండి అద్భుతమైన ధైర్యాన్ని, చొరవను అలవర్చుకుంటారండి. అదే సమయంలో ఆ భాగస్వామి వీరి పవిత్రతను, ప్రేమను చూసి తన ఆవేశాన్ని తగ్గించుకొని ఎలా శాంతంగా ఉండాలో నేర్చుకుంటారు. ఈ రెండు విభిన్న శక్తులు కలిసినప్పుడు ఆ వైవాహిక బంధం ఒకరికొకరు సపోర్ట్గా ఉంటూ అద్భుతంగా బ్యాలెన్స్ అవుతుందన్నమాట. అయితే ముఖ్యంగా ఈ జూలై 8, 9, 10, 11 తేదీలో గ్రహాల సంచారం వల్ల మీ బంధాల మధ్య ఉన్న గందరగోళం తొలగిపోయి ఒక పక్కా క్లారిటీ అనేది రాబోతుంది. జీవితంలో ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళకూడదు, అందరూ బాగుండాలి అనుకునే వీరికి అసలు కోపం వస్తే ఎలా ఉంటుంది అంటే, నిజానికి వీరికి అసలు కోపమే రాదండి. ఎవరైనా తమను వెన్నుపోటు పొడిచినా, తీవ్రంగా గాయపరిచినా భగవంతుడికే వదిలేసే ఒక చిన్న నవ్వు నవ్వి ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తారు. గుండెల్లో ఎంతటి నరకం లాంటి బాధ ఉన్నా కూడా ముఖంలో ఆ చిరునవ్వును మాత్రం అస్సలు చేజారిపోనివ్వరు. ఈ 5 రోజుల్లో మీ మనసులో వచ్చే ఆలోచనలు ఏ మాత్రం కూడా యాదృచ్ఛికం కావండి. అవే మీ రాబోయే భవిష్యత్తు దిశను, గమ్యాన్ని సూచించే దైవ సంకేతాలు. మీరు తీసుకునే ఒకే ఒక చిన్న నిర్ణయం, మీ నోటి నుండి వచ్చే ఒకే ఒక మాట, లేదంటే మీకు అందే ఒక సరికొత్త అవకాశం, ఇవన్నీ మీ జీవితాన్ని ఒక సరికొత్త మార్గంలోనికి నడిపించగలవు. ఈ కీలకమైన దశను అర్థం చేసుకుని అడుగులు వేసేవారు జీవితంలోనికి పైకి ఎదుగుతారండి. నిర్లక్ష్యం చేసిన వారు మళ్ళీ అదే కష్టాల కాలచక్రంలో చిక్కుకుంటారు. అయితే శని మరియు శుక్రగ్రహాల ప్రభావం వల్ల మీలో మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. తులారాశి అధిపతి అయిన శుక్రుడు శనిదేవుని ప్రభావంతో ఉండటం వల్ల ఈ కాలంలో మీ మనసుపై తీవ్రమైన భారం ఉంటుంది. బయటకు మీరు ఎంత నిశ్శబ్దంగా, ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ కూడా లోపల మాత్రం అనేక ప్రశ్నలు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. నేను అడుగులు వేస్తున్న దారి సరైనదేనా? నా కష్టానికి తగ్గ ఫలితం ఎప్పటికైనా వస్తుందా? నన్ను ఈ లోకంలో ఎవరైనా నిజంగా అర్థం చేసుకుంటున్నారా అనే ఆలోచనలు రాత్రి వేళల్లో మీకు అస్సలు నిద్ర పట్టనివ్వు. కానీ గుర్తుంచుకోండి, ఇది బలహీనత కాదు, ఇది మీ ఆత్మలో జరుగుతున్న ఒక
అంతర్గత పరిణామం క్రమం. ఇక్కడ శని భగవానుడు మీకు అపారమైన సహనాన్ని నేర్పుతూ ఉంటే, శుక్రుడు మీ అసలు విలువ ఏంటో మీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ 2 ప్రధాన గ్రహాల కలయిక మీ జీవితాన్ని స్థిరత్వం వైపు తీసుకెళ్లే ముందు మీకు ఒక కఠినమైన మానసిక పరీక్ష పెడుతుంది. ఈ పరీక్షను గనక మీరు ధైర్యంగా దాటితే ఆ తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పులు మీరు ఊహించని అత్యున్నత స్థాయిలో ఉంటాయండి. అందుకే ఈ 5 రోజులు కూడా తులారాశి వారికి ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా గడపాలని అనిపిస్తూ ఉంటుంది. ఎవరికీ చెప్పుకోలేని లోతైన భావాలు, గుండెల్లో ఎన్నాళ్లుగానో దాచుకున్న పాత బాధలు ఒక్కసారిగా పైకి వస్తాయి. చాలా మంది ఈ ఒంటరితనాన్ని బలహీనతగా భావిస్తారు, కానీ నిజానికి ఇది మీ జీవితంలో అత్యంత అవసరమైన ఒక అద్భుతమైన దశ. మీరు ఎప్పుడు కూడా ఇతరుల బాగు గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారి సంతోషం కోసమే త్యాగాలు చేశారు. కానీ ఇప్పుడు మొదటిసారి మీ గురించి మీరు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. బయట ఉన్న శబ్దం తగ్గినప్పుడే లోపల ఉన్న ఆశలు నిజం మీకు స్పష్టంగా వినిపిస్తుంది. ఈ రోజులో మీరు చేసే ఆలోచనలు, తీసుకునే నిర్ణయాలే మీ రాబోయే సంవత్సరాల దిశను నిర్ణయిస్తాయి. కాబట్టి జూలై నెలలోని ఈ కాలంలో మీ గతం మళ్ళీ మీ తలుపు తడుతుంది. పాత జ్ఞాపకాలు, పాత మనుషులు మరియు గతంలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల తాలూకు కర్మల ప్రభావం అంతా కూడా ఒక్కసారిగా గుర్తొస్తుంది. ఈ సంకేతాల వెనుక ఒక రహస్యం కూడా ఉంటుందండి. మొదట మీ ఉద్యోగ రంగంలో ఒక స్వర్ణయుగం మొదలవుతుంది. మీ జాతకంలో 10వ ఇల్లైన కర్మస్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్న గురువు మరియు సూర్యుల కలయిక మీకు వృత్తి జీవితంలో ఎదురులేని తిరుగులేని అధికార్యాన్ని ఇస్తుందన్నమాట. మీ ఆఫీస్లో ఉన్నతమైన ప్రమోషన్లు, కీలకమైన నాయకత్వ స్థానాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి. కానీ మరోవైపు అష్టమ కుజుని వల్ల వాహన ప్రమాదాల సూచనలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. 8వ ఇంట కుజుని సంచారం వల్ల అకస్మాత్తుగా శరీరానికి గాయాలు కావడం లేదంటే ఆరోగ్య సమస్యలు రావడం జరగవచ్చు. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా జాగ్రత్త అనేది చాలా అవసరం. మీలో వచ్చే కోపాన్ని ఎల్లప్పుడూ కూడా అదుపులో ఉంచుకోవాలండి. దీనికి తోడు స్నేహితుల మధ్య ఒక రకమైన ఆత్మన్యూన్యత మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. మీ లాభస్థానమైన 11వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల నలుగురిలో ఉన్నప్పుడు కూడా మీపై మీకు నమ్మకం సన్నగిలుతూ ఉంటుంది. ఎంతో మంది స్నేహితుల మధ్య కూర్చున్నా కూడా ఏదో తెలియని నిర్లిప్తత, ఒంటరిగా ఉన్నామనే భావన మిమ్మల్ని పదే పదే వేధిస్తూ ఉంటుంది. అయితే వీటన్నిటినీ కూడా తట్టుకునేలాగా మీ శత్రునాశనం జరగబోతుంది. మీ జాతకంలో 6వ ఇంట శనిదేవుని సంచారం మీకు అద్భుతమైన ఆత్మబలాన్ని, విజయాన్ని ఇస్తుంది. దీర్ఘకాలంగా నడుస్తున్న కోర్టు కేసులు కానీ, వివాదాలలో విజయం మీదే అవుతుందండి. మీ ప్రత్యర్థులు లేదంటే శత్రువులు మీ దరిదాపుల్లోకి కూడా రాలేరన్నమాట. అంతటి అఖండ శక్తిని శనిదేవుడు మీకు ప్రసాదిస్తున్నాడు. ఈ 5 రోజుల్లో కొందరికి ఊహించని విధంగా గతం నుంచి లేదంటే పాత వ్యక్తుల నుంచి హఠాత్తుగా కొన్ని సందేశాలు అందవచ్చు. ఇది ఏమాత్రం యాదృచ్ఛికమని జరిగిన విషయం కాదండి. ఇది మీ జీవితంలో నడుస్తున్న కర్మ ఫలదశ. గతంలో మీరు ఇతరులకు చేసిన మంచికి తగిన ప్రతిఫలం ఇప్పుడు మీకు దక్కడానికి సిద్ధంగా ఉంది. అలాగే గతంలో కొన్ని విషయాలలో మీరు మౌనంగా ఉండి ఏదైనా పొరపాటు చేసినట్లయితే కనుక వాటిని సరిదిద్దుకుని మళ్ళీ ఒక మంచి మార్గంలోనికి రావడానికి ఆ దేవుడు ఇస్తున్న అద్భుతమైన అవకాశం కూడా ఇదేనండి. ఈ కాలంలో మీ ముందుకు వచ్చే ఆ గతాన్ని మీరు ఎంత పరిణతితో ఎదుర్కొంటారో అదే మీ రాబోయే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుంది. కాబట్టి బాధతో, ఆవేదనతో కాదండి, ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగితే మీ జీవితం ఒక సరికొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. అయితే ఉద్యోగస్తులకు ఈ జూలై మాసం అనేది ఒక దశాబ్దానికే, అంటే ఒక అద్భుతమైన మైలురాయి లాంటిదన్నమాట. మీ జాతకంలో 10వ ఇల్లైన కర్మస్థానంలో ఉచ్చ స్థితిలో గురు భగవానుడు ఉండటం వల్ల ఆఫీస్లో మీ కీర్తి, మీ ప్రతిభ దశ దిశలా కూడా వ్యాపిస్తుందన్నమాట. జూలై 16 తర్వాత దీనికి సూర్యుని బలం కూడా తోడవడం వల్ల ప్రభుత్వ పనులు లేదంటే ఉన్నత అధికారులతో ఆగిపోయిన మీ పనులన్నీ కూడా ఇట్టే పూర్తయిపోతాయండి. ఒక పెద్ద అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు మిమ్మల్ని టీం లీడర్గా కూడా ఎంచుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. నిరుద్యోగులుగా ఉన్న తులారాశి వారికి ఎన్నాళ్ళుగానూ కోరుకుంటున్న మంచి ఉద్యోగం లభిస్తుందన్నమాట. మీ 6వ ఇంట శనిదేవుడు ఉన్నాడు కాబట్టి మీకు పోటీగా నిలబడే శత్రువులు కానీ, ప్రత్యర్థులు కానీ ఎవరూ ఉండరు. ఆఫీస్ రాజకీయాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. అయితే మీపై బాధ్యతలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల మీ కుటుంబానికి సమయం కేటాయించడం మాత్రం కాస్త కష్టమవుతుంది. వ్యాపార రంగం మరియు స్వయం ఉపాధిలో ఉన్న వారికి ఈ 10వ ఇంట గ్రహాల అద్భుతమైన అనుకూలత వల్ల సమాజంలో మీ బ్రాండ్ ఇమేజ్ అనేది మరియు గుర్తింపు విపరీతంగా పెరుగుతాయండి. మీ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి ప్లాన్ చేసుకోవడానికి ఇది అత్యంత సరైన సమయం. కానీ మీ 8వ ఇంట కుజుడు సంచారం వల్ల పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు తమ పార్ట్నర్తో అనవసరమైన గొడవలకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆవేశంగా కాకుండా ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ 11వ ఇంట ఉన్న కేతువు వల్ల వ్యాపారంలో మీకు ఎంతటి లాభాలు వచ్చినా కూడా ఆ లాభాలు మిమ్మల్ని పూర్తిగా సంతృప్తి పరచలేవు. నేను ఇంకా ఏదో చేయాలి, అందరికంటే వెనుకబడి ఉన్నాను అని ఒక
అసంతృప్తి భావన మీలో ఎప్పుడూ ఉంటుంది. కానీ ఒక పాజిటివ్ విషయం ఏంటంటే జూలై 4 తర్వాత మీ భాగ్యాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలోనికి రావడంతో మీ వ్యాపారంలో కొంత కళాత్మకత, సరికొత్త ఐడియాలను జోడించి అద్భుతమైన లాభాలను గడిస్తారు. అయితే మీ ధన పరిస్థితిపై మీలో పెరుగుతున్న భయం నిజమా, లేకంటే కేవలం మీ భ్రమ? ఈ రోజుల్లో డబ్బు విషయానికి వస్తే మీ మనసులో తెలియని ఒక ఆందోళన మొదలవుతుంది. సంపాదన చక్కగా ఉన్నా సరే ఎక్కడ చేతిలో నుండి చేజారిపోతుందో అనే అనుమానం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఖర్చులు ఎందుకు అంతలాగా పెరిగిపోతున్నాయో అర్థం కాని ఒక గందరగోళం పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇది నిజంగా మీ జీవితంలో వచ్చిన ఆర్థిక సంక్షోభం ఏమాత్రమూ కాదు. ఇది కేవలం మీలో పెరుగుతున్న ఆర్థిక భద్రతపై ఆలోచన మాత్రమే. గతంలో మీరు తీసుకున్న కొన్ని తప్పుడు ఆర్థిక నిర్ణయాల ప్రభావం ఇప్పుడు మీ మనసుపై మానసికంగా ఒక భయాన్ని కలిగిస్తుంది. కానీ 5 రోజులు మీకు ఒక ముఖ్యమైన దైవ సంకేతాన్ని ఇస్తాయండి. మీరు డబ్బును చూసే విధానాన్ని, దానిని నిర్వహించే పద్ధతిని మార్చుకుంటే పరిస్థితి మళ్ళీ పూర్తిగా మీ చేతుల్లోనికి వస్తుంది. ఈ దశలో అనవసరంగా కొత్త అప్పులు చేసుకోవడం, లేదంటే ఆవేశంగా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడం అస్సలు మంచిది కాదండి. నిశ్శబ్దంగా ప్రణాళిక వేసుకుంటే తులారాశి వారి ఆర్థిక జీవితం చాలా త్వరగా స్థిరత్వం వైపు మళ్లుతుందన్నమాట. ఈ 5 రోజులు కూడా మీ వ్యక్తిగత జీవితంలో చిన్నపాటి తుఫానులు రావడం ఖాయమండి. అంటే మీ జాతకంలో అష్టమ స్థానంలో ఉన్న కుజుని ప్రభావం వల్ల మీ వాక్ అంటే చాలా కఠినంగా మారుతుందన్నమాట. దీనివల్ల ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో, లేదంటే వారి కుటుంబ సభ్యులతో, అంటే మీ అత్తమామలతో అకారణంగా పెద్ద వాదనలు పెట్టుకుంటారు. అంతేకాదండి, మీ అన్నయ్య లేదంటే అక్కయ్యతో కూడా కొంత దూరం పెరుగుతుంది. మీ 11వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల వీరు నాకెందుకు సహాయం చేయడం లేదు, నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అన్న అపోహలు, అనుమానాలు మీ మనసులోనికి వస్తాయి. ఈ నెలలో కేవలం మౌనం పాటించడం, ఇతరుల చిన్న చిన్న తప్పులను అస్సలు పట్టించుకోకపోవడం వల్ల మాత్రమే మీ కుటుంబంలో ప్రశాంతతను కాపాడుకోగలుగుతారండి. అయితే ఒక అద్భుతమైన ఉపశమనం అండి. జూలై 7 తర్వాత మీ తండ్రి గారి ఆరోగ్య పరిస్థితి చాలా చక్కగా మెరుగుపడుతుంది. ఇక వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుతున్న తులారాశి వారికి ఈ కాలం కొన్ని పచ్చ నిజాలను చెప్పబోతుంది. జ్యోతిష శాస్త్రంలో ఆలస్యం అంటే నిరాకరణ ఎంత మాత్రమూ కాదండి. మీరు పర్ఫెక్ట్గా సరిపోయే సరైన వ్యక్తి మీ జీవితంలోనికి రావడానికి సమయం తీసుకుంటుంది అని అర్థం. ఈ 5 రోజుల్లో పెళ్లి గురించి ఇంట్లో కీలకమైన చర్చ, లేదంటే ఒక లోతైన ఆలోచన మొదలవుతుంది. కొందరికి కుటుంబం నుంచి ఒత్తిడి కూడా పెరుగుతుంది. కానీ తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే జీవితాంతం బాధపడాల్సి రావచ్చు. ఈ దశలో మీ మనసు చెప్పేదాన్ని వినడం చాలా ముఖ్యం. ఈ కాలం దాటిన తర్వాత వివాహ విషయాల్లో మీకు ఒక స్పష్టత రావడం కూడా మొదలవుతుంది. సరైన సమయానికి సరైన బంధం ఏర్పడే సూచనలు బలంగా ఉన్నాయండి. కుటుంబంలో బయటకు కనిపించని కానీ లోపల పెరుగుతున్న ఉద్రిక్తతలు ఈ రోజుల్లో మీకు చాలా స్పష్టంగా అయితే అనిపిస్తాయన్నమాట. ఎవరికీ చెప్పలేని భావాలు, మనుషుల మధ్య అర్థం కాని దూరం, చిన్న మాటకే పెద్ద నొప్పి కలగటం జరగవచ్చు. మీరు అందరి మధ్య సమతుల్యత పాటించాలనుకుంటారు, కానీ అదే మీపై ఒక పెద్ద భారంగా మారుతుంది. ఈ కాలంలో ప్రతి ఒక్కరిని సంతోష పెట్టాలని అస్సలు ప్రయత్నించకండి. మీ మనసుకు నచ్చిన సరైన ధరని ఎంచుకోండి. నిశ్శబ్దంగా ఉండటం కొన్నిసార్లు పెద్ద సమస్యలను నివారిస్తుంది. ఈ దశలో మీరు చూపించే సహనమే భవిష్యత్తులో మీ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది. మీ ఆరోగ్య విషయంలో దైవ హెచ్చరికను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఈ 5 రోజులు కూడా మీకు శారీరక బలానికంటే కూడా మనసుకు సంబంధించిన ఆరోగ్యమే అత్యంత కీలకం. ఎక్కువ ఆలోచనలు చేయడం, నిద్రలేమి, మానసిక అలసట వంటి సమస్యలు కనిపించవచ్చు. ఇవి చిన్నవిగా అనిపించిన చాలా కూడా అసలు కూడా నిర్లక్ష్యం అయితే చేయకండి. మీ శరీరం మీకు స్పష్టమైన సంకేతాలను అయితే ఇస్తుంది. మీరు కాస్త విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది. ఈ కాలంలో ఆహారం, నిద్ర మరియు దినచర్యపై ప్రత్యేక శ్రద్ధ అయితే పెట్టాలండి. అయితే చివరగా మీ జీవితంలో కొన్ని విషయాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. మీరు ఎంతో నిజాయితీగా కష్టపడి ప్రయత్నిస్తున్న ఫలితం మాత్రం అడ్డంకులుగా ఎదురవుతూ ఉంటాయి. దీని వెనుక ఉన్న అసలు కారణం బయటకు స్పష్టంగా కనిపించని ఒక రహస్య శత్రుత్వం. అవునండి, బయటకు మీకు మంచిగా మాట్లాడేవారు మీ లోపల మాత్రం మీ ఎదుగుదలను అస్సలు ఇష్టపడని శక్తులు మీ చుట్టూనే ఉన్నాయి. ఈ 5 రోజుల్లో వారి మాటలు, వారి ప్రవర్తనలో వచ్చే మార్పును మీరు చాలా స్పష్టంగా గమనించగలుగుతారు. ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు కేవలం ఆశావాదులు అనేది విషయం అనేది పూర్తిగా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దశలో ప్రతి ఒక్కరిని గుడ్డిగా విశ్వాసం పెట్టకుండా మీకు అత్యంత ప్రమాదకరం అన్నమాట. కాబట్టి నిశ్శబ్దంగా గమనించడం, అవసరం లేని విషయాల్లో అస్సలు స్పందించకపోవడం మీకు ఎంతైనా మేలు చేస్తుంది. అయితే మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో బయటకు మీకు ఎంతో తీయగా మంచిగా మాట్లాడేవారు లోపల మాత్రం మీ ఎదుగుదలను అస్సలు ఇష్టపడని నల్లని శక్తులుగా దాగి ఉన్నారు. ముఖ్యంగా ఈ 5 రోజుల్లో వారి మాట తీరులో, వారి ప్రవర్తనలో వచ్చే మార్పును మీరు చాలా స్పష్టంగా గమనించగలుగుతారు. ఎవరు నిజంగా మీ శ్రేయస్సును కోరే మీ వాళ్ళు, ఎవరు కేవలం తమ స్వార్థం కోసం వాడుకునే అవకాశవాదులు అనే పచ్చి నిజం మీకు కళ్ళకు కట్టినట్టు స్పష్టమవుతుంది. ఈ కీలకమైన దశలో కళ్ళ ముందు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా గుట్టిగా విశ్వాసం పెట్టడం మీకు అత్యంత ప్రమాదకరం. కాబట్టి నిశ్శబ్దంగా గమనించడం, అవసరం లేని వివాదాస్పద విషయాల్లోకి అస్సలు స్పందించక
ఉండకపోవడం మీకు ఎంతైనా మేలు చేస్తుంది. ఇటీవల కాలంలో తులారాశి వారి మనసు అనుకోకుండా ఆధ్యాత్మిక వైపు గట్టిగా మళ్ళుతుందండి. దేవుని ప్రార్థన, ధ్యానం వంటి పవిత్రమైన విషయాలపై మీకు ఆసక్తి విపరీతంగా పెరిగిపోతుంది. అయితే తులారాశి వారి ఈ రోజుల్లో మీరు తీసుకునే ఒకే ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని ఒక పెద్ద మలుపు వైపు నడిపిస్తుంది. అది మీ ఉద్యోగానికి సంబంధించినదైనా, ఒక ముఖ్యమైన బంధానికి సంబంధించినదైనా, లేదా మీ వ్యక్తిగత జీవితమైనా కావచ్చు. ఇప్పటి వరకు మీరు తీవ్రమైన సందేహంలో, అయోమయంలో ఉన్న ఒక ముఖ్యమైన విషయంపై ఈ రోజుల్లో పూర్తి స్పష్టత అనేది పొందుతారు. ఈ నిర్ణయం తీసుకునే సమయంలో మనసులోని భయాన్ని కాదు, మీ అంతరాత్మ చెప్పే మాటను మాత్రమే వినండి. ఇతరుల అభిప్రాయాలు మిమ్మల్ని గందరగోళంలో నెట్టేయవచ్చు, కానీ మీ మనసు లోపల ఉండే చెప్పేది మీ జీవితానికి అత్యంత సరైనదనమాట. ఈ క్షణంలో మీరు ధైర్యంగా తీసుకునే నిర్ణయమే రాబోయే సంవత్సరాలు మీకు తిరిగిలేని స్థిరత్వాన్ని, సమాజం గొప్ప గౌరవాన్ని తీసుకువస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం తులారాశి వారి మనసు రెండు విభిన్న మార్గాల మధ్య నిలబడుతుంది. ఒకవైపు భయం, మరోవైపు నమ్మకం. భయం అంటే గతంలో మీరు అనుభవించిన చేదు అనుభవాలు, విఫలతలు మరియు గుండె కోత. నమ్మకం అంటే కొత్త ఆశ, ఒక సరికొత్త ప్రశాంత జీవితం. ఈ రెండింటి మధ్య మీరు తీసుకునే నిర్ణయమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. భయాన్ని ఎంచుకుంటే మళ్ళీ అదే పాత స్థితిలో ఉండిపోతారు. నమ్మకాన్ని ఎంచుకుంటే అద్భుతమైన మార్పు మొదలవుతుంది. ఈ 5 రోజులు మీకు ఈ నిజాన్ని బలంగా చూపిస్తాయి. మీరు ఎంచుకునే మార్గం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుందండి. ఎన్నాళ్ళుగాను మీరు గుండెల్లో మోస్తున్న ఒక పెద్ద మనోవేదన, ఎవరికీ చెప్పలేని బాధ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటుంది. అది జీవితంలో మీకు జరిగిన అన్యాయం కావచ్చు. ఈ రోజుల్లో ఆ బాధ అనేది మళ్ళీ గుర్తొస్తుంది. కానీ ఈసారి అది మిమ్మల్ని కుంగదీయడానికి కాదండి, మిమ్మల్ని శాశ్వతంగా విడిచిపెట్టడానికి. ఒక కన్నీరు, ఒక నిశ్శబ్దం, ఒక గట్టి నిర్ణయం, ఇవి మీకు ఆ పాత కర్మల నుంచి పూర్తి విముక్తిని ఇస్తాయి. మనసు తేలిగ్గా మారుతుంది. అప్పుడే మీరు నిజంగా కొత్త జీవితం మొదలు పెట్టగలుగుతారండి. అయితే మీ ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది. కానీ అకస్మాత్తుగా వచ్చే కొన్ని ఖర్చుల వల్ల చేతిలో డబ్బు నిలవడం కాస్త కష్టమవుతుంది. మీ జాతకంలో అష్టమ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మీ వాహనాల రిపేర్ల కోసం కానీ, అనుకోని పెనాల్టీలు కట్టడానికి కానీ, లేదంటే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఊహించని విధంగా పెద్ద మొత్తంలో డబ్బు అయితే తీయాల్సి వస్తుంది. అయితే 6వ ఇంట ఉన్న శనిదేవుని అనుకూలత బలంగా ఉండటం వల్ల మీరు ఎప్పుడూ గతంలో తీసుకున్న పాత అప్పులు ఇప్పుడు నెమ్మదిగా తీర్చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో ఇతరులకు అస్సలు అప్పు ఇవ్వకండి. అలాగే ఈ నెలలో చిట్టీలు వేయడం, లేదంటే షేర్ మార్కెట్లో గుడ్డిగా పెట్టుబడులు పెట్టడం మీకు ఎంత మాత్రం శ్రేయస్కరం కాదనమాట. ఈ రోజుల్లో మీరు ఆరోగ్యపరంగా 1కి 10 సార్లు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. జాతకంలో 8వ ఇంట కుజుడు ఉండటం వల్ల అగ్ని అంటే విద్యుత్, లేదంటే వాహనాలతో చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుందండి. కాబట్టి ఎంతో కోపంతో డ్రైవింగ్ చేయడం, ద్విచక్ర వాహనాలపై వేగంగా వెళ్ళడం పూర్తిగా మానుకోండి. శరీరంలో విపరీతంగా ఉష్ణం పెరిగిపోవడం వల్ల కడుపులో అల్సర్లు, లేదంటే ఫైల్స్ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. దీనికి తోడు 11వ ఇంట కేతువు వల్ల కూడా మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుందండి. ప్రతి చిన్న విషయానికి కూడా నాకు ఏమీ చేత కాదు అన్న ఆత్మన్యూనత గురవుతూ ఉంటారు. మంచి స్నేహితులు ఉన్నా కూడా వారికి మీ మనసులోని బాధను చెప్పుకోలేని ఒక తెలియని నిర్లిప్తత ఆవహిస్తుందండి. అందుకే మీకు ఇప్పుడు యోగా మరియు ప్రశాంతమైన ధ్యానం చాలా అవసరం అండి. చాలా మంది మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎంతో బలహీనులుగా, అమాయకులుగా భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి తులారాశి వారి అసలైన విశ్వరూపం, వారి నిజమైన శక్తి దేనిలో ఉంటుందో తెలుసా అండి? మీ అపారమైన సహనం అండి, మీ న్యాయబద్ధత మరియు ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా కూడా నిశ్శబ్దంగా భరించగల మీ అద్భుత సామర్థ్యం. సరిగ్గా ఈ 5 రోజుల్లో మీలో దాగి ఉన్న అసలైన ఆత్మశక్తి ప్రపంచానికి వెల్లడవుతుందండి. ఇప్పటి వరకు మీరు మౌనంగా భరించిన ఏ కష్టాలు, ఏ పరిస్థితులు ఇకపై మిమ్మల్ని ఎంత మాత్రం నియంత్రించలేవు. మీరు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడకపోయినా మీ కాలమే మీ శక్తి ఏంటో అందరికీ చూపిస్తుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక మీ జాతకంలో 10వ ఇంట ఉన్న అద్భుతమైన గ్రహాల కలయిక వల్ల మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి, మరి మాట్లాడే నైపుణ్యం అనేది ఊహించని విధంగా మెరుగుపడతాయండి. జూలై 7 తర్వాత మీ భాగ్యస్థానంలోనికి బుధ భగవానుడు రావటం వల్ల ఉన్నత విద్య కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నము కూడా, ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారి ప్రయత్నాలు చాలా చక్కగా ఫలిస్తాయండి. అయితే మీ 5వ ఇంట రాహు ఉండటం వల్ల ఏ సబ్జెక్టు తీసుకోవాలి, ఏ దారి ఎంచుకోవాలి అనే విషయంలో మనసులో కొంచెం గందరగోళం అనేది ఏర్పడుతుంది. మీ స్నేహితుల నుంచి ఎలాంటి ప్రోత్సాహం కానీ, సహాయం కానీ లభించకపోయినా అస్సలు నిరాశపడకండి. మీ ఏకాగ్రతను కేవలం మీ లక్ష్యంపై మాత్రమే ఉంచండి. చివరగా ఈ జూలై 2026 మాసంలో ఉన్న అష్టమ కుజ దోషాన్ని నివారించుకోవడానికి మరియు కేతు వల్ల మీలో వస్తున్న ఆత్మన్యూన్యత భావాన్ని పూర్తిగా తొలగించుకోవడానికి మన వేద శాస్త్రాలు చెబుతున్న ఈ క్రింది శక్తివంతమైన పరిహారాలు తప్పకుండా పాటించండి. కుజదోష శాంతి కోసం, వాహన ప్రమాదాలు మరియు అనవసరమైన కుటుంబ కలహాలు జరగకుండా ఉండటానికి ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, లేదంటే హనుమంతునికి సాక్షాత్తు సింధూరంతో అర్చన చేయించండి. అలాగే ఎర్ర కందిపప్పును పేదలకు దానం చేయండి. కేతు అంటే స్నేహితుల పట్ల మీలో ఉన్న నిర్లిప్తత, ఆత్మన్యూనత మరియు తీవ్రమైన మానసిక ఒత్తిడికి పూర్తిగా తొలగిపోవడానికి ప్రతిరోజు ఉదయాన్నే వినాయకుడికి గరికను సమర్పించి ఓం కేతవే నమః అనే మంత్రాన్ని మనసులో జపించండి. మీ వృత్తి జీవితంలో 10వ ఇంట ఉచ్చ స్థితిలో ఉన్న గురువు మరియు సూర్యుని యొక్క పూర్తి రాజయోగ ప్రయోజనాలను మీరు అందుకోవడానికి ప్రతిరోజు ఉదయాన్నే
ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయం స్తోత్రం చదువుకోండి. మీ జీవితం కాంతులతో విరజిల్లుతుంది. గుర్తుంచుకోండి, తులారాశి వారే ఈ 5 రోజులు మీ జీవితానికి ఒక ముగింపు ఏమాత్రమో కాదండి. ఇది ఒక అద్భుతమైన నూతన ఆరంభం. ఇప్పటి వరకు మీరు అనుభవించిన గుండె కోతలు, పనుల్లో ఆలస్యాలు, మనసులోని సందేహాలు అన్నీ కూడా వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ మహాదేవుని అనుగ్రహంతో ఒక పెద్ద మార్పుకు సిద్ధంగా ఉన్నారు. మీరు లోపల నుంచి మారినప్పుడే బయట ఉన్న మీ జీవితం కూడా మారుతుంది. ఈ దశలో మీ మనసులో వచ్చే ఆలోచనలు, మీరు తీసుకునే నిర్ణయాలే మీ రాబోయే కాలాన్ని శాసిస్తాయండి. లోపల ఉన్న భయాన్ని శాశ్వతంగా వదిలిపెట్టి నమ్మకంతో కనుక ముందు అడుగులు వేస్తే తులారాశి వారి జీవితం నిజంగా సరికొత్త దివ్య రూపాన్ని దాల్చుకుంటుందండి. ఇంతవరకు మీరు ఈ వీడియోను ఎంతో శ్రద్ధగా విన్నారు అంటే మీకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమై ఉంటుంది. తులారాశి వారి జీవితంలో ఈ కాలం ఒక ముగింపు కాదు, ఇది మీ జీవితంలో ఒక అఖండమైన మార్పు రాబోయే ముందు విశ్వంలో ఏర్పడే ఒక నిశ్శబ్దం. గతంలో మీరు అనుభవించిన ప్రతి అన్యాయం, మీరు మౌనంగా మింగేసిన కన్నీటి మాటలు, ఒంటరిగా ఏడ్చిన రాత్రులు ఏ ఒక్కటి కూడా వృధాగా పోలేదండి. ఆ మహాదేవుడు మీకు ఫలితం ఇవ్వడానికి కాస్త ఆలస్యం చేస్తాడేమో కానీ మీకు అన్యాయం మాత్రం ఎప్పటికీ చేయడు. ఇప్పుడు మీ జీవితంలో ఎవరు నిజంగా ఉండాలి, ఎవరు మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, ఏ బంధం నిలవాలి, ఏది ఇక్కడితో ముగిసిపోవాలి, ఇవన్నీ కూడా కాలక్రమేణా ప్రకృతిలోని సహజంగా వేరుపడతాయండి. ఈ రోజుల్లో మీ బాధ కలిగించే కొన్ని దూరాలు కూడా భవిష్యత్తులో మీ రక్షణ కోసమే ఆ దేవుడు చేశాడనే తర్వాత మీకే అర్థమవుతుంది. ఇది తులారాశి వారి కోల్పోయిన ఆత్మబలాన్ని తిరిగి గుర్తు చేసే ఒక పవిత్రమైన కాలం అండి. ఓం నమః శివాయ.